టాలీవుడ్ లో హీరోయిన్స్ ప్రాబ్లం ఎక్కువ. టాప్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కు హీరోయిన్లు దొరకటం లేదు. సీనియర్ హీరోలతో యాక్ట్ చేయాలంటే కుర్ర హీరోయిన్లకు ఏజ్ గ్యాప్ వస్తోంది. ఫ్రెష్ ఫేసులు కావాలనే హీరోలు ఒకవైపు, ఉన్నవారేమో హీరోల పక్కల సూట్ కావటంతో దీంతో సీనియర్ హీరోయిన్లను తీసుకుందామంటే కొందరు మ్యారేజ్ చేసుకుని రీ ఎంట్రీలు ఇస్తున్నారు. మరికొందరు షెడ్యూల్స్ ఏమో సెట్ కావట్లేదు. ప్రెజెంట్ స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ రెండేళ్లకో మూవీ చేస్తున్నారు కాబట్టి వారికి హీరోయిన్ల ప్రాబ్లమే లేదు. ఆ టైంకి ఎవరో ఒకరు దొరుకుతారు. కానీ రెగ్యులర్గా చేసే హీరోల పరిస్థితి ఏంటి? వారికి నేనున్నానంటూ ఓ పూణే భామ టాలీవుడ్లోనికి ఎంట్రీ ఇచ్చింది. ఆ బ్యూటీ ఎవరో? లెట్స్ వాచ్ ది స్టోరీ. టాలీవుడ్లో హీరోయిన్స్ కొరత ఏంటన్నది అందరికీ తెలిసిందే. 1-2 హిట్లు పడితే చాలు వరుస ఛాన్సులు వస్తాయి. అయితే ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం మళ్ళీ ఛాన్సులు రావాలంటే చాలా కష్టం. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. ఫ్లాప్లు వచ్చినా కూడా కొందరికి అవకాశాలు వస్తున్నాయి. ఆ లిస్ట్లో మొదటి వరుసలో ఉంది ముద్దుగమ్మ భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది పూణే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ప్రెజెంట్ భాగ్యశ్రీ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లిస్ట్ చూసిన వారంతా ఇదేం స్పీడ్ బాబోయ్ అనేస్తున్నారు. టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీల్లో భాగ్యశ్రీ ఒకరు. ఇప్పుడు ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే 2-3 ఏళ్లలో భాగ్యశ్రీ టాప్ పొజిషన్ చేరడానికి ఎక్కువ టైం పట్టదని క్రిటిక్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు. నక్క తోక తొక్కి టాలీవుడ్ లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీ బోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా మిస్టర్ బచ్చన్. అదేమి అంత గొప్పగా ఆడలేదు, కానీ భాగ్యశ్రీకి మాత్రం అవకాశాలు వరుస కట్టాయి. నక్క తోక తొక్కి టాలీవుడ్ లోకి అడుగుపెట్టినట్టుంది ఈ పూణే భామ అనేస్తున్నారు క్రిటిక్స్. భాగ్యశ్రీ బోర్సే తెలుగులో ఇన్ని ఛాన్సులు వరుస పెట్టడానికి కారణం కేవలం భాగ్యశ్రీ అందమే. లుక్ పరంగా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండటం కూడా ఓ రీజన్ అయ్యుండొచ్చు. తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం శ్రీలీల దూసుకుపోతోంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఫ్లాప్ కావటంతో ఆమె కాసంత విరామం తీసుకుంది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా నటించేస్తోంది. ప్రస్తుతం హీరోలు, నిర్మాత, దర్శకులు కొత్త హీరోయిన్ల కోసం ఎదురు చూస్తుండగా వారికి భాగ్యశ్రీ బోర్సే రూపంలో వరం దొరికినట్లయింది. మిస్టర్ బచ్చన్ మూవీ టైంలోనే 3 తెలుగు మూవీలకు భాగ్యశ్రీ సైన్ చేసేసింది. భాగ్యశ్రీ సైన్ చేసిన మూవీలలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న కింగ్డమ్ ఒకటి. ఈ కింగ్డమ్ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక రెండో మూవీ నానిది. ఇందులో నానితో భాగ్యశ్రీ జోడీ కట్టనుంది. ఈ మూవీకి డైరెక్టర్ సుజిత్. అయితే ఈ ఇయర్ ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగులోనే ఓ మూవీ చేయనున్నారు. రవి అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఈ మూవీలో కూడా హీరోయిన్ గా భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయిందట. భాగ్యశ్రీ జోరు చూస్తుంటే అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనిపించుకునేలా ఉందని పలువురు నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో సినిమా చేసి ఆ క్రేజ్తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. మాస్ మహారాజ్ రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్తో పరిచయం అయింది భాగ్యశ్రీ. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా అమ్మడికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనిపించిన భాగ్యశ్రీ నెక్స్ట్ రాబోయే సినిమాలతో అదరగొట్టబోతోంది. ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమాలో నటిస్తుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ కూడా చాలా కసితో ఈ సినిమాని చేసినట్లు అర్థమవుతోంది. అలాంటి సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కింగ్డమ్ మూవీ ఛాన్స్ అమ్మడికి నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్, సుజిత్ దర్శకత్వంలో నానితో మరో ప్రాజెక్ట్ అన్ని భాగ్యశ్రీకి కలిసి రానున్న సినిమాలే అవుతున్నాయని ఫిలిం నగర్లో టాక్. ప్రత్యేకించి గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. గతంలో ఆకాంక్ష సింగ్ కి మంచి రోల్ ఇచ్చారు. జెర్సీలో కూడా అంతే. ఇప్పుడు కింగ్డమ్ విజయ్ దేవరకొండ కథ అయినా అందులో తప్పకుండా భాగ్యశ్రీకి మంచి ప్రయారిటీ ఉన్న రోల్ ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం సాంగ్స్ కోసమే అన్నట్లు కాకుండా స్టోరీలో భాగం అయ్యేలా ఉండాల్సి ఉంటుంది. కింగ్డమ్ లో భాగ్యశ్రీ రోల్ ఎలా ఉంటుంది, ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి. ఇక ఈ సినిమాతో పాటుగా దుల్కర్ సల్మాన్ కాంతాతో ఎనర్జెటిక్ స్టార్ రామ్ సినిమాలో కూడా భాగ్యశ్రీ యాక్ట్ చేయనున్నది. ఈ సినిమాలన్నీ వర్కౌట్ అయితే మాత్రం భాగ్యశ్రీ టాప్ ప్లేస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.